పైన రాయబడి ఉంది స్తుతి అర్పణ కీర్తన 100వ భాగము 100వ కీర్తన భాగము స్తుతి అర్పణ కీర్తన భాగము అని రాయబడి ఉంది. 5 వచనాలు మాత్రమే ఉన్నాయి. స్తుతిని అర్పించే కీర్తన భాగంగా ఈ కీర్తన భాగం మనకి కనబడతా ఉంది. చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. కీర్తనకారుడు అంటున్నాడు, ఏ ఒక్క ప్రాంతానికో దేవుణ్ణి పరిమితము చేయట్లేదు. చాలామంది యొక్క మనోభావాలు ఎలా ఉంటాయంటే వీరు వారి దేవుడు అని అంటూ ఉంటాడు. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అని అంటూ ఉన్నాడు. ఎందుకు స్తుతి అర్పణ చేస్తూ ఉంటున్నాడు కీర్తనకారుడు అంటే ఆయనే మనల్ని పుట్టించాడు అని. క్రింద ఆ ఫుట్నోట్ క్రింద రాయబడి ఉంది, మనల్ని మనమే సృజించుకొనలేదు, మనం అనుకుంటే మనము పుట్టలేదు, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని సృజించాడు. కనుక ఆయనే దేవుడని తెలుసుకొనుడి, ఆయన్ని స్తుతించండి అని అంటూ ఉంటున్నాడు. తర్వాత చూడండి, మనము ఆయన వారము. మనము ఎవరికి చెందిన వారమట? ప్రభువుకి చెందిన వారం. ప్రభువుకి చెందినవారు. మనము ఎవరెవరికో చెందినవారు అంటే భూమి మీద ఉన్న రిలేషన్స్ బట్టి మేము ఫలానా వాళ్ళ తాలూకా ఇది అని అనొచ్చు. కానీ సమస్త దేశములకు సకల జనములకు తెలియాల్సిన ఒక విషయము, తెలుసుకోవలసిన ఒక విషయము, ఖచ్చితంగా గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే మనము ఆయన వారము, ఆయనే మనలను పుట్టించాను అన్న విషయము. తర్వాత చూడండి, మనము ఆయన ప్రజలము. ఫస్ట్ స్టార్టింగ్లో అంటున్నాడు సమస్త దేశములారా అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు మనము ఆయన ప్రజలము. సమస్త దేశంలో ఉన్న సకల జనములు కూడా ఎవరి ప్రజలు? ఆయన ప్రజలే. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించు. అమ్మా, ప్రభు మన దగ్గర నుంచి కోరుకునేది మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న వెండి బంగారాలు, లేకపోతే మనకు కలిగినవి అవి ఇమ్మని ప్రభు కోరుకోవట్లేదు. హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. హృదయంలో, మన మనస్సులో, మన అంతరంగంలో మనుషులు ఎవ్వరూ గ్రహించలేని ఆ మనస్సు నుంచి ప్రభువుకు కృతజ్ఞతార్పణ చెల్లించాలని ప్రభు కోరుకుంటా ఉంటున్నాడు. చూడండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఈరోజు మట్టలాదివారము అని క్రైస్తవ సమాజము జ్ఞాపకం చేసుకుంటా ఉంది. ఈరోజు మట్టలాదివారము అని అనేసరి కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రతి వారము, ప్రతిరోజు మనం ప్రభుకి కృతజ్ఞతార్పణలు చెల్లించాల్సిందే ప్రతిసారి. ఎందుకనంటే మనము శరీర రీతిగా ఉన్న దినములన్నీ కూడాను మనం ఏదో నీతిగా పరిశుద్ధంగా జీవించేస్తామంటానికి లేదు. కేవలం ఆయన కృపను బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన నీతిని బట్టి మాత్రమే మనము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతూ ఉన్నాము. చూడండి, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, మీరు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఎందుకు ఆయన నామము స్తుతింపదగినది? ఎందుకు ఆయన నామము కీర్తింపదగినది? ఎందుకు తరతరములు ఆయన నామము కొనియాడదగినది? మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే ఎందుకు చెందవలసి ఉన్నది అని అంటే ఆయన దానికి అర్హుడు. ఎందుకు చెప్పమంటారా? మనిషి పుట్టుక నుంచి వచ్చిన, ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఆ పాపముతో మరణాన్ని వెతుకుతూ ఉంటే మరణం నుంచి జీవములోనికి తీసుకురాగలిగిన రక్త ప్రోక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా జరిగింది.
రక్త ప్రోక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే జరిగింది. ఈ లోకంలో ఎంతోమంది ఘనులైన వారు పుట్టారు, ఎంతోమంది రాజులు జన్మించారు, చాలా మంచివారు, యథార్థంగా ఉన్నారు, నీతిగా ఉన్నారు, ఎన్నో రకాలుగా పరిపాలన చేశారు. కానీ మానవాళి పాపమునకు ప్రాయశ్చిత్తము చేసిన రాజు ఎవరైనా ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ఆయన రాకను గురించి చెప్పారు, ఆయన జననం గురించి చెప్పారు. జననం గురించి చెప్పడమే కాదు, ఆయన చేసే క్రియల గురించి కూడా చెప్పారు. ఆ క్రియల్లో ఆయన ఈ భూమి మీద సంచరించే క్రమంలో చేసే ఒక క్రియ ఏంటి అని అంటే మహిమ కలిగిన రాజు గుమ్మంలో ప్రవేశించడం, యెరూషలేములో ప్రవేశించడం. ఈ మట్టలాదివారానికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణము ఏంటి అని అంటే కట్టబడి ఉన్న గాడిదను, గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించిన రీతిగా దాన్ని విడిపించి, ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారు, శిష్యులకు ఆజ్ఞాపించిన రీతిగా వాటిని విడిపించి వాటి మీద ప్రభు కూర్చోవాలని ఆశపడ్డారు. అది జరిగినది, ఈ భూమి మీద జరిగినది. అదే ఈ మట్టలాదివారం ప్రత్యేకత. చూడండి ప్రవక్తలు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు ఎవరట? అక్కడ మీరు పేరు పెట్టుకుంటే నా రాజు అని ఉంటుంది, అంతే కదా. ఎవరు పేరు పెట్టుకుంటే వారి రాజు. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడున్నై, దీనుడున్నై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని సంగమా, ప్రజల పాప భారమును మోసేవాడు కనుక మన ప్రభు గాడిదను, గాడిద పిల్లను ఎంచుకున్నాడు. రాజులు ఎప్పుడు గుర్రాల మీద రావాలని అనుకుంటారే కదా, కానీ పాప భారమును మోసే మన రాజు గాడిదను, గాడిద పిల్లను ఎంచుకున్నాడు. అయితే మన రాజు కలిగి ఉన్న లక్షణాలు చెప్తున్నాను. రాజు అనగానే ఏముండాలి? ధైర్యం ఉండాలి. రాజు అనగానే యుద్ధం చేయడానికి శక్తి సామర్థ్యాలు, శూరత్వాలు ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది తెలియక కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే, నువ్వు అతనే రక్షించుకోలేని వాడు అతడు దేవుడు ఎలాగవుతాడు అని అంటారు. శిలువ మీద అతనే రక్షించుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అని అంటాడు. కానీ విషయం ఏంటి చెప్పనా? దేవుని యొక్క అనంత ప్రణాళికలో ప్రభు ప్రేమించిన మనుషుల పట్ల ఆయన కలుగున ప్రణాళికలు చాలా వింతైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. మనుషుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేని నుంచి రక్షించడానికి? దేని నుంచి? పాపము నుంచి. నిత్య పాపము ద్వారా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న ప్రజలను రక్షించడానికి ఆ దేవుడే స్వయంగా దిగివచ్చి ప్రాణాన్ని పెట్టారు. ప్రాణం పెట్టడమే కాదు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఎలాంటి రాజు చెప్పనా నేను? శూరుడైన రాజు. పరాక్రమశాలులు రోదనము చేయుదురు, లేఖనంలో ఉంది. పరాక్రమశాలులు రోదనము చేయరు. మన యేసుక్రీస్తు ప్రభువారు హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను యాచనగా ఆయన అర్పించుకున్నాడట. తన్ను ఎవరు అంగీకరించగలరు? ఆ దేవదేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడట. ఆయన సమర్పించుకున్నాడు. ఆయన దేంతో సమర్పించుకున్నాడు? రోదనముతోను కన్నీళ్లతోను. మహారోదనము చేసేవారు మహాపరాక్రమశాలు. ఇప్పుడు చెప్పండి, మన రాజు పరాక్రమశాలా కాదా? లేఖనం ఎప్పుడు సత్యమే. పరాక్రమశాలి అనగానే చేతిలో ఒక ఖడ్గం పట్టుకొని, లేకపోతే ఒక కత్తి పట్టుకొని, లేకపోతే ఇంకోటి పట్టుకొని, అది కాదు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన యుద్ధం. ఆయన యుద్ధం వేరే, ఆయన రాజరికం వేరే. ఆ
పరిస్థితులు వేరే. మానవాళి దేనితో సతమతమైపోతుందో, దేని నుంచి బయటికి రాలేకపోతుందో దాని నుంచి విడుదలనిచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఈ రాజుకట 3 లక్షణాలు ఉన్నాయండి. ఈ రాజుకి 3 లక్షణాలు ఉన్నాయి. మన యేసుక్రీస్తు ప్రభువారికి చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ ఈ మహిమ కలిగిన రాజు ప్రత్యేకమైన ఒక 3 లక్షణాల గురించి చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టడానికి ముందు కూడా 5 లక్షణాలు చెప్పారు కదా. యెషయా భక్తుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానమునకు కర్త, అధిపతి, 5 చెప్పాడు లక్షణాలు. అయితే ఈ రాజు, మహిమ కలిగిన ఈ రాజు ప్రవేశించే ఈ దినమున ప్రత్యేకించి 3 లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటి చెప్పమంటారా? ఆ రాజు నీతిపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సిలువెక్కింది అన్యాయము చేసిన దాన్ని బట్టి కాదు, ద్రోహం చేసిన దాన్ని బట్టి కాదు, ఎవరిని హత్య చేసిన దానికి కాదు, ఆజ్ఞను అతిక్రమించిన దానికి కాదు. ధర్మశాస్త్రంలో ప్రవక్తలు వేటిని గురించి వ్రాశారో వాటిని నెరవేర్చడానికి ఆయన శిలువ మీద మరణించవలసి వచ్చింది. అది తండ్రి అయిన దేవుడు అనాదికాల సంకల్పంలో వ్రాసి ఉంచిన ఒక గొప్ప ధన్యకరమైన మరణం. అది ఎవరికి ధన్యకరమైనది? మనకి ధన్యకరమైనది. మనకు ఆ శిలువ ద్వారానే మనకు రక్షణ. ఆ రాజు ఎటువంటి రాజు చెప్పమంటారా? యేసుక్రీస్తు రాజు. ఆయన నీతిపరుడు. తర్వాత చూడండి, రక్షణ గలవాడు. రక్షణను ఆశాంతం ధరించుకొనినవాడు అని అర్థం. యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. ఆయనకి యేసు అని పేరు పెట్టదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని గబ్రియలు దూత ద్వారా సందేశము పంపబడింది మరియమ్మ గారి దగ్గరికి. యేసు రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుండి రక్షిస్తాడు వారి ప్రజలను. ఆయన నమ్మిన ప్రజలను వారి పాపము నుండి, ఆ దాసత్వము నుండి, ఆ చెర నుండి విడిపించడానికి, రక్షించడానికి వచ్చిన రక్షకుడు. తర్వాత చూడండి, దీనుడైన దీనుడు. దీనత్వం గురించి యేసుక్రీస్తు వారి దగ్గర తప్ప మరి ఇంకెవరి దగ్గర నేర్చుకోలేము. ఎవరి దగ్గర నేర్చుకోలేము. మనుషుల్లో చాలా దీనంగా ప్రవర్తించేవారు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తుకు మించిన వారు మాత్రం ఎవరు కాదు. దీనత్వం నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరే నేర్చుకోవాలి. ప్రభు ఏమన్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము చూడండి, 28, 29, 30. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక. చూడండి, ఆయన ఎలాంటి వారట? మన రాజు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవారు గనుక ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని ప్రభు దగ్గర నేర్చుకోవాలి. పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, సమూయేలు ప్రార్థనా జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నాడు. తల్లి ప్రార్థన అతని మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. అందుకే చాలా మహోద్రేకము కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? ప్రార్థనే చేశాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? లేఖనములో రాయబడిన భక్తుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. దానికంటే ప్రాముఖ్యంగా మన ముందు ఒక రూపకర్త, శిల్పి, నడిచినవాడు యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉన్నారు. లేఖనములో నుంచి ఆయన గుణలక్షణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ గుణలక్షణాల దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడును గనుక నా దగ్గర నేర్చుకోండి. సాత్వికం నేర్చుకోవాలన్నా, దీన మనస్సు నేర్చుకోవాలన్నా ఏదో స్లోగా ప్రార్థన చేస్తే దీన మనస్సు వచ్చేది. స్లోగా వాక్యము చెప్తే, స్లోగా మాట్లాడితే సాత్వికంగా మాట్లాడినట్టు కాదు. ప్రభుకి అందరి అంతరంగములు ఎరిగినవారు.
అందరి హృదయాలు ఆయనకి తెలుసు. ఏ భావముతో, ఏ అంతరంగంలో ఏది ఉద్దేశించుకొని మాట్లాడుతున్నామో సమస్తము ఆయనకి తెలుసు. మనుషులెవ్వరికీ తెలియకపోవచ్చు, జ్ఞానము కలిగిన వారు అనబడిన వారికి కూడా తెలియబడకపోవచ్చు, కానీ ఆయన అంతరంగాల్ని పరిశీలన చేసే దేవుడు. ఈరోజు మనం ఎటువంటి సాత్వికాన్ని, ఎటువంటి దీన మనసును కలిగి ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఈరాజు నీతిపరుడు, ఈరాజు రక్షణ గలవాడు, రక్షణే అయ్యున్నాడు ఆయన. హల్లెలూయా. కీర్తనకారుడు చాలా కీర్తనలు పాడతాడు కదమ్మా, చాలా కీర్తనలు పాడుతూ ఉంటాడు. చూడండి, కీర్తనలు 12వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలగచేసేదను అని ఎవరు చెప్తున్నారు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రభు సెలవిస్తున్నారంట. ఏమనంటే, ఎవరైతే రక్షణ కోరుకుంటారో వారికి రక్షణ ఆయన ఇస్తాడు. ఆ రక్షణ ఎక్కడుంది? యేసు క్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీవు విశ్వసించిన ఎడల రక్షణ నీకు దొరుకుతుంది. వాడు రక్షించబడతాడు. ఆయన ప్రభువుని ఒప్పుకుంటే చాలు, విశ్వసిస్తే చాలు, ఆ రక్షణ నీకు దొరుకుతుంది. రక్షణ కోరుకుని వారికి ప్రభు రక్షణ అనుగ్రహిస్తారంట. ఎవరికి రక్షణ ఇస్తారు? పైన చూడండి, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి ఇప్పుడే లేస్తా. ఏమండి, అందుకే ఆయన అంటాడు యెషయా గ్రంథంలో, ఆయన మహోన్నతుడైన దేవుడైనను వినయము గాల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వారి మధ్యకి దిగివచ్చాడట. హల్లెలూయా. గొప్ప రక్షకుడు ఆయన. ఏమండి, చాలామందికి లోపల నలిగిపోతున్న హృదయం యొక్క అంతరంగం చాలామందికి తెలియదండి. పైకి పైకి నవ్వుతూ ఉంటే, ఆహా సూపర్ ఉన్నారు, సూపర్, చాలా బాగున్నారు, వీళ్ళు చాలా చక్కగా, నలిగిన హృదయాల్ని చూడగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. బాధించబడుతున్న ఆ పరిస్థితులు వేటివో చూడగలిగి వాటి నుంచి విడిపించడానికి ఆయన అన్నాడు, ప్రభువా నన్ను రక్షించు, యేసుక్రీస్తు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకునంటే వెంటనే రక్షణను అనుగ్రహించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనకి బాధ కలిగిందా? మన దుఃఖాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదా? మనకు వెంటనే గుర్తొచ్చి ఒక మాట ఏంటి చెప్పనా? పక్కనోళ్ళు ఎవరు సహాయం చేస్తారా, వారి మాటలతోటి మనల్ని ఓదారుస్తారా, వారి వైపే మనం చూస్తూ ఉంటాం. వారి దగ్గర నుంచి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వారి దగ్గర నుంచి వచ్చే సమాధానాలు కొద్దిసేపే ఉంటుంది, కొన్ని గంటలే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బాధ. కానీ ప్రభు మాట్లాడాడు అనుకోండి, నీకు బాధ ఉండదు. హల్లెలూయా. నీ దుఃఖ దినములు సమాప్తములోగును అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రభువే వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఎవరు తుడుస్తారు తెలుసా? ప్రభు యొక్క హస్తము నిన్నిలా తాకిలా తుడుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయనే తుడుస్తాడట, ఎవరో తొడవరు, ఆయనే తుడుస్తాడు. నువ్వు బాధపడకమ్మా, నేనున్నాను కదా అని అంటాడు. హల్లెలూయా. నువ్వు బాధపడకు, నువ్వు నిట్టూర్పులు విడవాల్సిన అవసరం లేదు, అయిపోయింది నీ శ్రమ, నీ బాధ, ఇదంతా నేను అనుభవించేశాను, నీకు కూడా కొంత అనుమతించాను, దీని అంతటి నుంచి నేను నిన్ను శ్రేష్టంగా చేయడానికే అని ఆ బాధనంతటిని తుడిచేసి ఇంకా సమాప్తం, క్లియర్, సమాప్తం అయిపోయిందని చెప్తాడు. హల్లెలూయా. ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవలసింది సాత్వికము, దీన మనస్సు. ఆ రక్షించే దేవుని దగ్గరికి వస్తే రక్షణ ఆయన దయచేస్తాడు. మరొక మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 98వ 98 2వ వచనం. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. రక్షణను ఏం చేశారు? ఆయన వెల్లడి చేశారు.
యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా రక్షణను వెల్లడి చేశారు. అలాగే ప్రతి జనమునకు కూడా ఆయన నీతిని బయలుపరిచాడు, తెలియపరిచాడు. తన్ను ఎందరు అంగీకరించుతారో వారినందరినీ తన కుమారులుగా ఆయన చేసుకున్నారు. ఆ రక్తాన్ని బట్టి కుమారులుగా చేసుకున్నారు ఆయన. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చెప్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. పదవ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం హృదయం మనం విప్పి విశాలపరుచుకొని జాగ్రత్తగా చదివితే సరిపోతుంది. మనల్ని పిలిచాడు అనుకుందాం ప్రభు. అందరు ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. ఎలా పిలిచాడో చెప్తున్నాడు చూడండి. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని, అసలు భూమి దిగంతాలు ఎక్కడ ఉంటాయో ఎలా ఉంటాయో తెలుసా మీకు? భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొలల నుండి పిలుచుకొనిన వాడా అంటున్నాడు. అన్న తర్వాత నీవు నా దాసుడు వనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇప్పుడు ఆయన దక్షిణ హస్తంలో ఏముంది? నీతి ఉంది. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, ఆ రక్షకుడు రక్షణను ధరించుకునేవాడు నీతిపరుడు. నీతిపరుడును రక్షించేవాడు, రక్షణను ధరించుకొని రక్షణ నొసగేవాడునైనా దీనుడినైనా రాజు వస్తున్నాడు అని. రాజుకు 3 లక్షణాలు కదా: నీతి, రక్షణ, దీనత్వం. ఇప్పుడు రాజు పిల్లలం మన లక్షణాలు ఏముండాలి? భయం వేస్తుంది అనుకోండి, దిగులు వస్తుంది అనుకోండి, బాధ కలుగుతుంది అనుకోండి, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. నువ్వు దిగులు పడకు, భయపడకు, నేను నీ దేవుణ్ణు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేయువాడను నేనే. ఇంకెవ్వరి దగ్గర నుంచి సహాయం రాదు, ప్రభువే సహాయం చేస్తాడు. మనకు బాగా తెలిసిన ఒక మంచి వాగ్దానపూర్వకమైన ఒక మాట: వారు ప్రార్థన చేయుచు ఒత్తిడిని నేను వారి మనవిని ఆలకించి కార్యం చేస్తాడు ఆయన. మనం ప్రార్థన చేస్తూ ఉండగా కార్యము జరిగిపోతూ ఉంటుంది. ఇదిగో నేను ఒక కార్యము చేసి ఉన్నాను, అది ఇప్పుడే, ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేసాడట ఆయన, అది ఇప్పుడే మొలుచును అని అంటాడు. అరణ్యము ఏది కనబడట్లేదు, ఎక్కడ కనబడట్లేదు. పిల్లలు చూస్తే ఎలాగున్నారు, లేకపోతే ఎలా ఉంది, అయినా సరే విశ్వాసం ఏం చేస్తారు చెప్పమంటారా? నీతి కలిగిన దేవుని వైపు చూసి, నీతిని దక్షిణ హస్తంతో పట్టుకున్న దేవదేవుణ్ణి చూసి ఆయన కార్యమును గురించి గట్టిగా పట్టుకొని నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూద్దు. హల్లెలూయా. ప్రభా నిజమే, నువ్వు బలపరచకపోతే నేనేమవుతాను ప్రభా? నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు ప్రభా. అయ్యా నువ్వు నాకు సహాయం చేస్తావు. ప్రభువే సహాయం చేస్తే, ఆ రాజే సహాయం చేస్తే మన ముందు ఎవరు నిలవగలరు? ఎవ్వరూ నిలవలేరు. హల్లెలూయా. ఎవ్వరూ నిలవలేరు. చూడండి, ప్రభు దగ్గర నేర్చుకోవలసిన 3 లక్షణాలు. మన రాజు మన ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన 3 లక్షణాలు: ఆయన నీతిని నేర్చుకోవాలి, ఆయన రక్షణని నేర్చుకోవాలి, అలాగే రక్షణను అడగాలి. మనం అడిగితేనే దొరుకుతుంది. అదే కదా చదువుకున్నాం మనం కీర్తనల గ్రంథం 12లో. రక్షణ కోరుకునే వారికి రక్షణ దయచేస్తాడు ఆయన. నువ్వు కోరుకోకపోతే చాలామంది అంటే ఈ దేవుడితో సంబంధం లేదు, అసలు ఈ దేవుడే మా దేవుడు కాదు.
కానీ సమస్త దేశములారా అని కీర్తనకారుడు అంటున్నాడు. ఈ దేవుడు మా దేవుడు కాదు, అవసరం లేదనుకున్నాడు. కానీ దాంతో సంబంధం లేదు. నీకు కావాలా, నీకు అవసరమా, నీకు రక్షణ అవసరమా, నీకు రక్షణ దొరికే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. ఎవ్వరు వెళ్ళలేరు. ఆయన దగ్గర నేర్చుకోమన్నాడు. నేను సాత్వికుణ్ణి, నేను దీన మనసు కలిగి, నా దగ్గర నేర్చుకోండి. ఆయన కాడి ఎత్తుకొని నేర్చుకోవాలి. కాడి ఎత్తుకోవడం అంటే ఏం పెద్ద, ఆయన కాడి సులువట. నీకు బాధ కలిగింది అనుకో, వాక్యం చదువు. వాక్యం చదువుతుంటే ప్రభు హస్తం నీకు తోడుగా ఉంటే ఎంత బాధ అయినా సరే భరించగలిగే కృప ప్రభువే నీకు ఇస్తాడు. ఆ బాధల నుంచి నువ్వేం చేస్తావు తెలుసా? ఆ శ్రమల్లో నుంచి పాటలు పాడుతూనే ఉంటాం. పౌలుకి శ్రమ ఎక్కువ అవుతున్న కొద్ది పాటలు పాడుతూనే వచ్చాడు, కీర్తనతో స్తుతిస్తూనే వచ్చాడు, ఇంకా పరిచయం చేస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలకి ఇంకా ఫరో రాజు ఇంకా కఠిన పరిస్థితి, వారు ప్రబలిరి అని రాయబడి ఉంటుంది. వారి కష్టకాలం ఎక్కువ అవుతున్న కొద్ది ఇశ్రాయేలీలు నిర్గమకాండంలో వారు ప్రభులతో వచ్చారంట, వారు విస్తరిస్తూ వచ్చారంట, వారు వ్యాపిస్తూ వచ్చారంట. మన విశ్వాసం కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. తర్వాత చూద్దాం, చూడండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. నీ రాజు 9వ అధ్యాయం 9వ వచనం మధ్యలో చదువుతున్నాను. నీ రాజు నీతిపరును, రక్షణ గలవాడును, దీనున్నై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. ఈ రాజు ఎటువంటి రాజు తెలుసా? సమాధానాన్ని అనుగ్రహించే రాజు. హల్లెలూయా. ఈ రాజు సమాధానమును అనుగ్రహించే రాజు. ఇందాక 3 క్వాలిటీస్ చదివాం మనం. చూడండి, యుద్ధం లేకుండా చేస్తాను, విల్లు లేకుండా చేస్తాను, లేకపోతే ఏమంటున్నాడు, రథములు లేకుండా గుర్రములు లేకుండా చేస్తాను అంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈ రాజు సమాధానపు రాజు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఇందాక కీర్తన 100లో మనం చదివాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. సమస్త దేశములు, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. ఆయన మనం సృజించాడు. అయితే ఇక్కడ చూడండి అంటున్నాడు, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతాల వరకు ఎవరు వెళ్తారట? ఈ సమాధాన రాజు వెళ్తాడు. హల్లెలూయా. ఈ సమాధాన రాజు వెళ్తాడు. ఇక్కడ కీర్తనాకారుడు రాసిన మరొక మాట నేను చెప్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 72, కీర్తనల గ్రంథము 72వ కీర్తన భాగము 8వ వచనం. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. హల్లెలూయా. సొలొమోను గారు రాసిన కీర్తన భాగము ఈయన కూడా ప్రవచిస్తున్నాడు. రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు, ఆయన రాజ్యము చేసే రాజ్యాల గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు. జకర్యా గారు అంటున్నాడు అతడు ఏను అని అంటే, ఇక్కడ కీర్తనకారుడు సొలొమోను భక్తుడు అంటున్నాడు అతడు రాజ్యము చేయును. హల్లెలూయా. ప్రభు ఒక్క మారు పలుకుతాడు, 2 మార్లు పలుకుతాడు. రాజ్యము చేసే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఎంతమంది ఏది కోల్చాలనుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా, ఎన్ని పన్నాగాలు పన్నినా ఆయన రాజ్యము స్థిరమైనది, నిత్యము నిలిచినది. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చూడండి జకర్యా గ్రంథము 9:11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. నీరున్న గోతులో పడితే ఒక బాధ, నీరు లేని గోతులో పడితే ఒక బాధ. ఇప్పుడు ఇంతకీ యోసేపు గారిని ఏ గోతులో వేశారు? నీరు లేని గోతులో వేశారు.
మీరు గమనించండి, ఒక మంచి వాగ్దాన రూపకమైన ఒక మాట మరలా జ్ఞాపకం చేస్తున్న మాట. అంటే మనకి జనవరి 1వ తేదీన ప్రభు వాగ్దానం చేశాడు, విడుదల సంవత్సరము, వాగ్దానాలు స్వతంత్రించుకునే సంవత్సరము అనిసరని. ఇక్కడ మరలా ఇంకొకసారి మహిమ కలిగిన రాజు గుమ్మంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఈ దినమున మనకి ప్రభు చేసే ఒక గొప్ప వాగ్దానం చెప్తున్నాను చూడండి. నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. యోసేపు విడిపించబడి ఏమయ్యాడు తెలుసా? యోసేపు విడిపించబడి ఏమయ్యాడు తెలుసా? ఐగుప్తుని రాజ్యం చేశాడు. హల్లెలూయా. ఐగుప్తుని రాజు నేనే, కానీ నీ మాట లేకుండా ఎవడైనా ఒక కాలైనా కదపడానికి వీల్లేదన్నాడు ఫరో. ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు యోసేపుకి ఇచ్చాడు చూడండి. రాజు నేనే, ఫరో నేనే, రాజు నేనే, కానీ నీ మాట లేకుండా ఎవడైనా ఒక కాలు కూడా పక్కన పెట్టడానికి వీల్లేదన్నాడే. నీ మాట లేకుండా రాజు చెప్పాలి కానీ యోసేపు మాట అక్కడ చెల్లుబడి అయ్యేలాగా ప్రభువే నిలబెట్టాడు. నీరు లేని గోతులో పడున్న పరిస్థితి, ఎక్కడ కానరాని పరిస్థితి, ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితి, బంధువులు ఉండరు, రక్త సంబంధికులు ఉండరు, స్నేహితులు ఉండరు, చెలికత్తెలు ఉండరు, చెలికాండ్రు ఉండరు, ఎవ్వరూ ఉండరు, కానీ దాని నుంచి విడిపించే దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. ఈ రాజు ఎలాంటి దేవుడు తెలుసా? నీరు లేని గోతులో నుండి ఇప్పుడు వరకున్న నీ సమస్యల నుంచి విడిపించగలిగిన దేవుడు నీ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి మరొక మాట. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనము చదువుదాం చూడండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతులుగా మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. బంధించబడిన పరిస్థితి నుంచి నువ్వు ఆ కోటలోనికి మహిమ కలిగిన ఈ రాజును పట్టుకొని నువ్వు కోటలోనికి ప్రవేశిస్తే, ఏ కోట? నేను చెప్పానప్పుడు, ప్రార్థనా కోటలోనికి, నీ స్తుతుల కోటలోనికి, నీ నిట్టూర్పుల కోటలోనికి, ప్రభు సన్నిధిలోనికి నువ్వు ముందుకు మళ్ళీ వెళ్ళగలిగితే, నీ గుమ్మములు తెరిచి నువ్వు లోపలికి ఆయన ఆహ్వానిస్తే, కోటలోనికి నువ్వు ప్రవేశిస్తే ఎన్నంతల మేలు? రెండంతల మేలు. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగచేసేదను. ఇక్కడ అంటున్నాడు జకర్యా భక్తుడు, ఆయన ప్రవచిస్తూ ఉంటున్నాడు, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, ఎంతకాలం, ఎంత సమయము నేను వేచి ఉండాలి? ఎంతకాలము? టైం అయిపోతుంది, చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయి, ఎన్నన్నావనివ్వండి. మనము అబ్రహాము సంతతి. హల్లెలూయా. మనం ఎవరి సంతతి? అబ్రహాము సంతతి. అబ్రహాము దేవుని నమ్మెను, ప్రభు అతనికి అది నీతిగా ఎంచాడు. మనము నమ్మినట్లయితే నీతిమంతుని పిల్లలు మనం కూడాను. ఆయన ఎలా నమ్మాడు? వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి కాదు, 25 సంవత్సరాల వయసులో ఇస్సాకును కన్నప్పటికీ 25 సంవత్సరాల నిరీక్షణ దీంతో కుమారుని కన్నప్పటికీ, యుక్త వయసులో ఉన్న ఆ ఇస్సాకుని బలి అర్పించే సమయం వచ్చినప్పటికీ ప్రతి సమయంలోనూ కూడాను వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు. నిరీక్షణ ఏంటి అతనికి అని అంటే, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అన్న నిరీక్షణ. ఈరోజు మనకు కలిగిన నిరీక్షణ ఏంటి? మహిమ కలిగిన రాజు సియోను పట్టణంలోనికి, యెరూషలేములోనికి వస్తా గాడిద పిల్లను ఎక్కి వస్తూ ఉండగా ప్రజలు వారు కలిగిన దాంట్లోనే వారు వస్త్రాలని, ఆ చెట్టు కొమ్మల్ని వేసి రాజు గురించి కీర్తనలు, గానాలు పాడుతూ ఉండగా, ఈరోజు ఆ రాజు మన దగ్గరకు వచ్చి ఈ భూమి మీద సంచరించి 2000 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏం తెలుసా? బంధకాల్లో పడున్నావా? నిరీక్షణ ఉందా? నీ కోటలో నువ్వు మళ్ళీ ప్రవేశించు, రెండంతలుగా మేలు నేను మీకు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన రాజు కలిగి ఉన్న రక్షణను, బంధించబడిన పరిస్థితి నుంచి విడుదలనిచ్చే రక్షణ, మన రాజు కలిగి ఉన్న లక్షణము, రక్షణ కలిగిన వాడు, రక్షణ కోరుకుంటే రక్షణ ఇస్తాడు ఆయన. మన రాజు కలిగి ఉన్న లక్షణము, నీతిపరుడు ఆయన నీతిని అనుగ్రహిస్తాడు. మన నీతిని బట్టి కాదు, మన నీతిని ఆయన చూస్తే మురుగుగుడ్డల్లా ఉందట, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తే మనం నీతిమంతులుగా తీర్చిదిద్దేవాడు ఆయనే. ఆయన దేన మనస్సు కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు, నేను సాత్వికుడు, దేన మనస్సు కలిగిన వాడు గనుక నా యొద్ద నేర్చుకునేడన్న. యు ఆర్ విల్లింగ్ టు లెర్న్ ఎట్ హిస్ ఫీట్,
ఆయన పాదముల దగ్గర నేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే రెండంతల మేలు. హల్లెలూయా. ప్రభా, నేను బంధించబడే ఉన్నాను, కానీ నన్ను నిరీక్షణ పోలేదు. నేను నీరు లేని గోతులోనే పడ్డాను, నన్ను విడిపించే దేవుడు నీవే అయ్యా. నువ్వు నీతిపరుడు, నువ్వు రక్షణ అనుగ్రహించే దేవుడు అయ్యా. నువ్వు దీన మనసు కలిగిన నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా. ఖచ్చితంగా ఆయన చేసే పని ఏంటి తెలుసా? రెండంతల మేలు కలగ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మట్టలాదివారపు దినాన ఈ గొప్ప వాగ్దానమును స్వతంత్రించుకొనే ఆత్మీయ స్థితి, ప్రార్థనా జీవితము, విశ్వాస పోరాటము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.